హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, జామ పళ్ళు ఎంత బాగా కాసాయంటే మా పైన మిద్దె తోటలో నేను ఒక గ్రో బ్యాగ్లో పెట్టానండి జామ మొక్క. ఇక్కడ కొంచెం వర్షం పడుతూ ఉంది ఎర్లీ మార్నింగ్. జామకాయలు కూడా బాగా పండ్లు పండినాయండి. తెంపుకుందామని నేను టెర్రస్ పైనకొచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎంత బాగా పండ్లు అయితే అక్కడికి జామ మొక్క దగ్గరికి వెళ్ళగానే జామ పండ్ల వాసన వస్తూ ఉంది. అంత బాగా ఇక్కడైతే ఒకటి రాలి బుట్టలో పడిపోయిందండి. జామ పళ్ళు ఎన్ని కాసాయంటే అయితే మామూలుగా కొంచెము దోరగా ఉన్నప్పుడే నేను కట్ చేసుకొని తిన్నానండి. కానీ నేను 2 డేస్ నుంచి పైకి వెళ్ళలేదు. నేను థర్డ్ డే పైకి వెళ్ళేసరికి ఇంత బాగా పండ్లయితే అయినాయి. ఈ వర్షాలకి మంచిగా పండినాయండి. ఎంత బాగున్నాయంటే జామ పళ్ళు ఒక 10-15 జామ పండ్ల వరకైతే వచ్చాయి. నేను పెట్టింది చూస్తున్నారు కదండి, ఇది చిన్న గ్రో బ్యాగ్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అంత గ్రో బ్యాగ్లో పెట్టాను. ఇది మాత్రం సైజు పెద్దగా కావడం లేదు. నేను ఇదే మొక్క కింద నేలలో కూడా పెట్టాను. నేను లాస్ట్లో అది కూడా చూపిస్తాను. నేలలో పెట్టిన మొక్క మట్టికి జామకాయ పెద్దగా అయినాక దోరగా అవుతుంది. ఇది మట్టికి కొంచెము చిన్నగా ఉండే పండ్లు అవుతూ ఉన్నాయి. అంటే నేలలో పెట్టిన మొక్కతో కంపేర్ చేయొద్దులేండి, అది బాగా మంచిగా పెద్దగా అవుతాయి. ఇవి మాత్రం కొంచెం ఇంత సైజులో వచ్చినాయండి. చూడండి ఎన్ని జామ పండ్లు వచ్చినాయో. నాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉందండి. చాలా అంటే చాలా తియ్యగా ఉన్నాయి జామ పళ్ళు. చెట్టు మీద పండిన పండు ఎంత తియ్యగా ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంత తియ్యగా ఉందండి. ఇదైతే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను దీనికి చాలా చిన్న మొక్కగా ఉన్నప్పుడు తెచ్చానండి నర్సరీలో. 80 రూపీస్కి నేను ఈ జామ మొక్కను తీసుకొచ్చాను. అప్పుడు ఏం మొక్క అంటే వాళ్ళు వెరైటీ ఏం పేరు అంటే వాళ్ళు కూడా చెప్పలేకపోయినారు. కానీ ఇదొచ్చేసి కింద మొక్కను చూసి అందరూ తైవాన్ జామ అని అయితే అంటున్నారు. సేమ్ కింద నేలలో పెట్టిన మొక్క ఈ మొక్క 2 సేమేనండి. ఇక్కడైతే ఇన్ని హార్వెస్ట్ చేసుకొచ్చుకున్నాను. కొంచెం కర్రీ కోసము వంకాయలు, కరివేపాకు, టమాటా అవి రోజు మార్నింగ్ కర్రీ చేద్దామని తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇన్ని జామ పండ్లు అయితే వచ్చినాయి చూడండి, ఒక 10 వరకి. ఇంకా వీటిని ఇలానే పెట్టేసినామనుకోండి ఎవరు తినరు. మళ్ళీ నేను కట్ చేసి ఇస్తే తప్పితే ఇంట్లో ఎవ్వరూ తినరండి. అందుకోసమని నేను మళ్ళీ వెంటనే ఇమీడియట్గా కట్ చేసి కొంచెము సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి ఇచ్చాను. తినేసినారండి నీట్గా. లేదంటే మనము అదే విధంగా పెడితే తినరు, గుర్తు చేయాల్సి పడుతుంది. అట్లా అవుతుందండి. ఇది ఇక్కడైతే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ జామ మొక్కలకు నేను కేర్ తీసుకున్నది వచ్చేసి, నేనైతే ఎక్కువ ఆవు పేడ వేసానండి. ఎక్కువ అంటే నేను చూపిస్తానండి, నేను ప్రతి వీడియోలో ఎక్కువ నేను చెప్పేది ఆవు పేడనే. నేను ఎంత భద్రంగా దాచుకుంటానంటే ఆవు పేడని, ఎటన్నా మనము అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళినామనుకోండి ఏదన్నా విజిట్ చేయడానికి, అక్కడ విలేజెస్ వస్తూ ఉంటాయి కదా, నాకు ఆవులు తర్వాత అవి ఏమన్నా కనబడితే నేను 100 రూపీస్ ఇస్తాను, 200 రూపీస్ ఇస్తాను, నాకు కొంచెము పేడ ఇవ్వండి అని అడుక్కొచ్చుకుంటానండి. నేను బ్యాగుల్లో ఒక 10 బ్యాగుల్లో నేను నింపి పెట్టుకున్నాను పైన టెర్రస్ పైన స్టోరేజ్ రూమ్లో. మీకు కావాలంటే ఎప్పుడైనా చూపిస్తాను. అలా నేను తెచ్చుకుంటానండి. ఎక్కువ నేను మొక్కలకి ఇచ్చేది ఆవు పేడనే. కాబట్టి జామ మొక్కలకి కూడా నేను ఆవు పేడ, నెక్స్ట్ వాటరు, తర్వాత ఇంకా సన్‌లైట్ ఖచ్చితంగా పండ్ల మొక్కలకు ఉండాల్సిందే. ఇక్కడ మా అబ్బాయి తింటూ ఉన్నాడు. చాలా బాగుంది, తియ్యగా ఉందని చెప్తా ఉన్నాడండి. ఈ విధంగానైతే కట్ చేసి కొంచెము సాల్ట్, తర్వాత చిల్లీ పౌడర్ అయితే వేసి ఇచ్చాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇన్ని కాయలు పండేసరికి ఒకటేసారి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి నేలలో పెట్టిన మొక్కలండి. అది ఇది 2 సేమే. ఇక్కడ మట్టికి చాలా పెద్దగా అవుతాయండి కాయలు. ఫస్ట్ బాగా సైజు పెంచిన తర్వాత నెమ్మదిగా కొంచెం దోరగా అయితాయి. నేను దీన్ని పండు అయ్యే వరకు ఎప్పుడూ ఉంచలేదు, ఎప్పుడూ దోరవే తెంపుకొని తింటూ ఉంటాను. ఇక్కడ చూడండి ఎంత సైజు ఉందో. మీకు వీడియోలో క్లారిటీగా ఉందో లేదో తెలీదు కానీ నిజంగా మాత్రం మంచి సైజులో ఉన్నాయండి ఒక్కొక్కటి. ఇది నేలలో పెట్టిందండి. ఎందుకంటే
2 ఒకటేసారి తీసుకొచ్చాను. నేను అప్పటికి మా వారితో వద్దు మనము 2 వేరే వేరే వెరైటీస్ తెచ్చుకుందాము అన్నాను. కానీ మొక్కలు నాటుకుంటాయో లేదో తెలీదు. చాలా చిన్నగా ఉన్నాయి గదా! చూద్దామని తెచ్చి పెట్టాడండి. 2 బాగొచ్చినాయి. అది వచ్చింది, ఇది వచ్చింది. నాకు వేరే ఇంకొక వెరైటీ తెచ్చుకుంటే బాగుండని అనిపిచ్చింది. ఇంకా వేరే వెరైటీ తెచ్చుకొని పెట్టుకుందామంటే ఇప్పుడు ప్లేస్ లేదండి. ఇది మా గార్డెన్‌లో కాసిన జామకాయలండి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ నైస్ డే.